శోభన్ బాబు సూపర్ 6 సూపర్ హిట్. ఒకసారి తేడా చూస్తే సూపర్ 6 సూపర్ 7 మారిపోయినాయి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్. మనకి ఎందుకండి ఈ టెన్షన్లు టైం వేస్ట్. ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎవడురా నువ్వు? తప్పురా. ఇంకా అధికంగా సూపర్ 6 సూపర్ 7 కూడా ఇస్తానని కూడా లింకులు లేకుండా మాడతాడు. అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. యువతకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు. అంతా అస్సామేంద్రా. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ. ఇప్పటికీ ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి తగలడు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తా ఉంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. మాయా నువ్వు మంత్ అవుతావు మాయా, ఏ బ్రాండ్ అవుతావు మాయా? అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి నువ్వు పాజిటివ్ గా మాట నాకు డౌట్ వచ్చింది. ఇది ఎక్కడ ఇరికిస్తుండేంద్ర నాయన. సూపర్ 6 సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవడతరమో కాదు. అయిపోయి